నువ్వు సేవలోకి వచ్చావు కదా, ఆ కన్నీళ్ళు, బాధ, పేదరికం ఈ 13 సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగావురా? నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్నా, ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది. ప్రవక్త చేసిన ప్రార్థన ఒక 18 ఏళ్ల కుర్రోన్ని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది. కన్నీళ్లు, బాధ దిగమింగుకుని సేవకుని చేసింది. ఏంటి ఆ ప్రార్థన? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు. ఆ హింస, బాధలో, కన్నీటిలో ఇప్పుడు ఆ ప్రార్థన. ఈ మాట నాకు అవమానం అయిపోయిందయ్యా. ఈ వాక్యం నేను మాట్లాడుతుంటయ్యా, అవమానిస్తున్నారయ్యా, గేలు చేస్తున్నారయ్యా. ఎందుకురా నాయన ఇన్ని అవమానాలు, ఇంత అపహాస్యం ఇంత జరుగుతున్నా? 10 మంది ఇన్ని మాట్లాడుతున్నా మీరెందుకు పరిచయం మానైనా? 10 మంది ఇన్ని మాట్లాడుతున్నా మీరెందుకు యేసు ప్రభువునే ముక్కుతున్నారు? 10 మంది అవమానిస్తున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకే దేవుని సేవ చేస్తున్నావు? ప్రజలారా, ఈ రోజు మీ మధ్య ఈ కాలువ, ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశాన్ని వదిలిపెట్టి ఈరోజు వాక్యం చెప్పా. నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం. నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా. 3120 మంది బాప్తిసం తీసుకున్నారు. మీరు ఎంతమంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే 3120 మంది ఆంధ్రప్రదేశ్ అంతా చల్లా చెదిరి సంఘాలు పెట్టారు. కనికరించి చేయలేకపోతున్నానయ్యా పరిచర్య. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నదే. క్రీస్తు ప్రేమ ప్రకటించాలని, క్రీస్తు కాడి మోయాలని. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. నా కన్న తండ్రి, ఇదివరకు నీ దాసుల ద్వారా నీ ద్వారా జరిగిస్తున్న విషయాలను తెలియజేసినందుకు వందనాలయ్యా. నిజమేనాయనా, ఇదిగో ఈ సమయాన్ని ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలు ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో ఇక్కడికి నడిపించావో, ఏ ఉద్దేశంతో ప్రణాళికతో ఈ పరిచర్ని ఎన్నుకున్నావో ఆ నీ ఉద్దేశాలు, ప్రణాళికను నిర్వర్తించుమా. ప్రతి గుండె మండాలి, ప్రతి హృదయం మండించబడాలి అన్నదే నా కోరిక. మండిన హృదయంతో, జ్వాలతో నీ బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళాలి. నీ ప్రేమ, నీ త్యాగం వ్యర్థమైపోడా వీల్లేదయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని నామమున మహింకరణంగా వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ పరిచర్య దేవుని మహాకృపను బట్టి అంచెలంచెలుగా ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నందుకు మేమెంతో కృతజ్ఞతలమై ఉన్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను బట్టి నా హృదయపూర్వక వందనాలు. 2015లో ఇప్పుడు చూస్తున్న ఈ మందిరం కావచ్చు, ఈ ప్రాంగణం కావచ్చు, ఇదంతా కావచ్చు, ఎలా ఉండేదంటే 2015లో మందిరం ఇలా ఉండేది. 2015లో ఇది చర్చి. 2015లో when I see this pic without any reason, ఎందుకంటే ఈ మందిరం చుట్టూ కంపలు కానీ, చిన్న మందిరం కానీ, అపురుదవుతామా, ఈ మారుమూల ప్రాంతంలో దింపబడతామా అనే బాధ ఉండేది. మా నాన్నగారు సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా సేవకులు వస్తే దారాలంగిస్తాడు మా నాన్న. అప్పుడు నేను రక్షణ పొందా. సేవ అయితే చేయలేను, పరిచర్య అయితే చేయలేను, మా నాన్నగారికి ఏదన్నా జాబ్ చేసుకుంటూ సపోర్ట్గా ఉండాలని బాగా చదివేవాడిని. కానీ ఆయన ప్రేమ నన్ను పట్టుకున్నది. ఆయన ప్రేమకు వచ్చాను, ఆయన ప్రేమకు బానిసయ్యాను. 2015లో ఇది చర్చ్. 2015 నౌ యు సీ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య.
అంత మాత్రం కాదు, ఇక్కడి నుంచి ఊహించగలుగుతారా? నా జీవితంలో లాస్ట్ మంతే రాష్ట్ర అధికారుల ఎదుట, రాజకీయ నాయకులు ఎదుట, పెద్దల ఎదుట, సేవకులు ఎదుట నా దేవుడు ఈ మారుమూల ప్రాంతం నుంచి నన్ను పిలిచికెళ్ళి వాళ్ళ మధ్య నిలబెట్టాడు. ఈ ప్రాంతం చూసారా, ఇప్పుడు ఈ మందిరం చిన్నవాడినైనా ఈ బైబిల్ నన్ను వాళ్ళ ఎదుట సేవకునిగా నిలబెట్టి నడిపించింది. 2015లో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఊహించగలుగుతారా? వీఆర్ నాట్ డిపెండ్ అపాన్ హ్యూమన్స్. మీ మనుషుల మీద ఆధారపడలేదు, అధికారుల మీద ఆధారపడలేదు, దేవుని వాక్యం మీద. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఎవరైనా బలహీనులం అనుకున్నట్లయితే నిజమే, మన బలహీనులమే. బలవంతుడు ఉన్నాడు నా దేవుడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుపోయే విషయాన్ని మీతో పంచుకుంటాను. తండ్రి చనిపోతూ కొడుకులకు ఆస్తులు అప్పగించాడు. బాగా వ్యాపారం చేశాడు, బాగా సంపాదించాడు. కుమారులారా, నేను చనిపోయిన తర్వాత నేను ఎలాగో పరిచయం చేయలేకపోయాను, మీరు ఇద్దరు పరిచయం చేయాలరా అని బలవంతం చేశాడు. 18 ఏళ్ళ వయసు తమ్ముడికి, 20 ఏళ్ళ వయసు అన్నకు. 18 ఏళ్ళ వయసు కలిగిన అన్న 18 ఏళ్ళ వయసు కలిగిన తమ్ముడు, 20 ఏళ్ళ వయసు కలిగిన అన్న, ఇద్దరికి తన సంపాదించిన ఆస్తిలో సగం పంచిపెట్టాడు. అయితే 20 ఏళ్ళు వయసు కలిగినటువంటి వ్యక్తి 18 ఏళ్ళ వయసు కలిగిన ఇద్దరు అన్న తమ్ములు పిలిచి, తండ్రి చనిపోతున్నాడు హాస్పిటల్లో, వీలునామా రాసి చేశాడు. ఆస్తిలో సగం ఇద్దరికి. నేను చనిపోతున్నా నాన్న, ఈ ఆస్తిని తీసుకొని దేవుని పరిచయం చేయండి నాన్న, నేను చేయలేకపోయాను రా అని ప్రార్థన చేశాడు. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు, నాయన మీరిద్దరు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ప్రభు సన్నిధిలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని తండ్రి పంపించాడు. అన్న ప్రార్థన చేశాడు, తమ్ముడు ప్రార్థన చేశాడు. అయితే కాలం మారుతున్న కొద్దీ అన్న తనకిచ్చినటువంటి డబ్బుతో ఏం చేశాడంటే బిజినెస్ పెట్టాడు. 20 ఏళ్ళ వయసు, 21, 22, 23 ఏళ్ళు. ఆ బిజినెస్ కాస్త అటు లోటు ఇటు లోటుపాట్లు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాడు. లోటుపాట్లు ఎదుర్కొంటూ, కష్ట నష్టాలు ఎదుర్కొంటూ సక్సెస్ అయితే ఎదిగాడు. స్త్రీలు ఎవరన్నా ముందు ఉన్నట్టు దయచేసి ఖాళీ చైర్లు ఉంటే, ఇటు పక్క జెంట్స్ సైడ్ ఖాళీ చైర్లు ఉన్నాయి, లేడీస్ వైపు వేస్తారా? జెంట్స్ వైపు ఖాళీ చైర్లు ఉన్న వాళ్ళు, అన్న వాళ్ళు ఎవరన్నా, ఇసాకన్నా ఇంకొక అబ్బాయి ఎవరైనా ఇద్దరు తీసుకొని త్వరగా మేక్ ఇట్ ఫాస్ట్. ఇద్దరు ప్రార్థన చేసుకున్న తర్వాత 20 ఏళ్ళ అన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 21, 22, 23, 24, 25 ఏళ్ళ వయసు కాలం పరుగుతున్న కొద్దీ ఆ బిజినెస్లో ఆటుపోట్లు ఎదుర్కొంటూ మొత్తానికైతే సక్సెస్ అయ్యాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 25, 25 ఏళ్ళ వయసులో ఒక మంచి బిజినెస్ మ్యాన్, లగ్జరీ లైఫ్. తమ్ముడు 18 ఏళ్ళ వయసు కలిగిన తమ్ముడు మాత్రం తండ్రి చెప్పిన మాట విని తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని మొత్తం ఆస్తిని అంతా ఒక ఊరిలో, ఒక మారుమూల ప్రాంతంలో మందిరం కొని, ఉన్న బంగారు ఆస్తి తన తండ్రి ఇచ్చిన మొత్తం అంతా మందిరం కొని ఉన్నదంతా పేదలకు పెడుతూ పరిచర్య చేస్తూ ఆ పూట కాపట గడుస్తున్నాడు. ఆదివారం వచ్చే కానుక ఎంత అంటే 200, 300. ఎవరికి? సేవకుడికి. ఎవరా సేవకుడు? తమ్ముడికి. అన్న బిజినెస్ చేస్తున్నాడు, కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. అయితే అన్న మాత్రము తండ్రి చెప్పిన మాట కాకుండా బిజినెస్ చేస్తూ అద్భుతంగా బతుకున్నాడు, లగ్జరీ లైఫ్. 26, 27, 27 ఏళ్ళు, 8 అద్భుతమైన లైఫ్. అప్పుడు తమ్ముడు కూడా పెరుగుతుంటాడు కదా. అప్పుడు తమ్ముడికి 25 ఏళ్ళు, 26 ఏళ్ళు. ఏమీ లేని తమ్ముడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? చేసుకుంటారా? చేసుకోరు. ఇప్పుడు మా నాన్నగారు నాకు పెళ్లి చూపులు చూస్తుంటారు, అడుగుతారు కదా, ఏ కులము, ఏ గోత్రము, ఎంతమంది ఉన్నారు, ఏంది కథ, ఎంత సంపాదించారు, ఎంత ఉంది వెనకల అని. ఏముండదు వెనకల, ఎంత ఉంది వెనకల అడుగుతారు కదా. అట్లా అడుగుతారు. పాపం 25 ఏళ్ళ కుర్ర ఏముంటుంది చెప్పండి? ఏమి లేదు. ఆ పూట కాపాట ఆదివారం వచ్చే కానుక ఎంత? 200. చాలా కష్టం. సరే, మొత్తానికైతే ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ చిన్న సంఘంలో వాళ్ళ ఎప్పుడైనా పండగ, క్రిస్మస్ అలా వస్తే ఈ 350 రూపాయల చీర, 200 రూపాయల చీర ఉంటాయి ఉండవా? అక్క వాళ్ళు అడుగుతున్నా, అబ్బాయి మాకు తెలీదు, మాదంతా 10,000 పైన అంటారా, 10,000 కింద కట్టరా మీరు చీర? కడతారు కదా. పాపం ఆ సేవ క్రిస్మస్ వస్తే సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ 1000, 2,000, 3,000 కడితే ఈ 250, 300 చీర ఇచ్చేవాళ్ళు. చాలా బాధేసేది. కానీ దేవుడిచ్చిన ప్రేమతో కట్టుకునేవాడు. అలా భార్యాభర్త ఇద్దరు కట్టుకుని సైకిల్తో గ్రామాలు తిరుగుతుండేవారు. అదే గ్రామాల్లో, అదే ఊరిలో, అదే పట్టణాల్లో అన్న ఏం చేస్తున్నాడు? బెంజ్ కార్లో తిరుగుతున్నారు. తమ్ముడు మాత్రం సైకిల్లో తిరుగుతున్నాడు. బాధ, యాదన. కానీ విషయం ఏంటంటే కాలం మారుతున్న కొద్దీ 10 ఏళ్ళు అయింది. అప్పుడు తమ్ముడు వయసు 29, అన్న వయసు 31. వయసు పెరుగుతుంది.
బిజినెస్లో అన్న కాస్త ఉన్న లాభాలని కోల్పోయి నష్టాలు కూడా వెళ్తున్నాడు. మొత్తానికి తన కుటుంబం బతుకుతున్నారు. కానీ తమ్ముడు చెప్పానే, సేవలో కష్టాలు ఎదుర్కొంటూ ఆ సేవ నమ్మకంగా కన్నీటితో బాధతో ఎన్ని అవమానాలు నడుచుకుంటూ వెళ్తుంటే, వీడికి ఆడ నుంచో ఫండ్స్ వస్తారా అంటారు కదా, ఈయన ఆంచి వస్తా అందిరా, వీళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తానరా, వీళ్ళకి ఏదో చేస్తానరా అంటారు కదా. కానీ తండ్రి ఇచ్చిన ఆస్తినంతా కూడా పెట్టి ఆస్తినంతా ఇచ్చేసి మదనం కట్టాడు, ఏం దాచుకోకుండా. అలా కష్టపడి పరిచయం చేస్తుంటే ఎవరెవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. కన్నీళ్లు దిగమింగుకొని వచ్చిన 200 కానుకు ఊరగాయో పచ్చడో తింటూ సేవా పరిచయం జరిగిస్తున్నాడు. కాలం మారుతున్న కొద్దీ నమ్మకత్వాన్ని బట్టి ఆ సేవకుని, పేద సేవకుని దేవుడు దేశ విదేశాల్లో వాడుకుంటున్నాడు. ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నో స్కూళ్ళు, మందిరాలు, ఎన్నో ఆత్మలు, లక్షల మంది ఆత్మలు ప్రభావితం చేశాడు. ఎవరు? తమ్ముడు. అన్న బిజినెస్లో నష్టపోయి తన కుటుంబం ఒకరోజు ఇలా రోడ్లో పోతున్నప్పుడు, దానికి ముందు పేదరికంలో ఉన్నప్పుడు అన్న అడిగాడు, ఏరా తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా సేవలో పెట్టి సేవ అని తిరుగుతున్నావు, ఇప్పుడు మిగిలింది ఏంది? నీకు నీ భార్యకు డొక్కు సైకిల్ తప్ప, ఏమన్నా అవసరమైతే చెప్పు ఇస్తాను, అడుగు కాలు మొమ్మాటం పడాకు అని అన్నాడు. ఎప్పుడు? పేదరికంలో ఉన్నప్పుడు. కాలం మారుతున్న కొద్దీ దేవుడు దేశ విదేశాల్లో వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆశీర్వదించబడిన తర్వాత అప్పుడు అన్న తన బిజినెస్లో నష్టపోయి తన కుటుంబం బతకడం కష్టమైపోయింది. అప్పుడు అన్న వెళ్ళి అడిగాడు తమ్ముడిని ఒకరోజు, తమ్ముడు ఈరోజు నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా, ఒకప్పుడు నేను అన్న మాటలు బట్టి పట్టించుకోవద్దు అని, పర్లేదన్న దాని గురించి ఇబ్బంది ఏం లేదు అని ఇలా దివానీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటానంటే, నువ్వు సేవలోకి వచ్చావు కదా, ఇలా సేవలోకి వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఆ కన్నీళ్ళు, బాధ, పేదరికం ఈ 13 సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగావురా? ఎలా తట్టుకోగలిగావు అడిగితే, అన్న నాన్న చనిపోతున్నప్పుడు మనందరికి ఆస్తి ఇచ్చాడు కదా, ఆస్తి ఇస్తున్నప్పుడు గుర్తుంది కదా, చెప్పాను కదా, ఆస్తి ఇస్తున్నప్పుడు నాన్న ప్రార్థన చేసుకోమని గుర్తుందా? అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సేవకుని ప్రార్థన ఈరోజు నన్ను దేశ విదేశాల్లో వాడుకునే సేవకునిగా మార్చిందని అన్న అన్నాడు. సేవకుని ప్రార్థన. ఏ సేవకుడు? మా నాన్నగారా? ఇంకో సేవకుడా? కాదు. ఎవరన్నా అంటే బైబిల్లో ఒక సేవకుడు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన పట్టుకొని ఈ 12 ఏళ్ళు ఈ కష్టాలు కన్నీళ్ళు ఎలా దిగమింగగా నువ్వు నన్ను అడిగావు కదా, ఈ 12 ఏళ్ళు కష్టాలు కన్నీళ్ళు బాధ శ్రమ ఎలా దిగమింగుకొని ఈరోజు ఇంత గొప్ప సేవకుని అయ్యానంటే, బైబిల్లో ఒక ప్రవక్త చేసిన ప్రార్థన ఈ రోజు నన్ను ఈ సేవకుని నిలబెట్టింది. ఆ ప్రవక్త చేసిన ప్రార్థన నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్నా, ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది అని అన్నాడు. ఎవరు? తమ్ముడు. ఇప్పుడు అన్నకు క్యూరియాసిటీ పెరిగింది, ఏంటి ఆ ప్రార్థన, ఎక్కడుంది ఆ ప్రార్థన అని. ఇప్పుడు తమ్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకు ఏంటి ఆ ప్రార్థన? చూద్దామా, నిద్రపోదామా, చూద్దామా, తీద్దామా? ఇర్మియా గ్రంథం. ఏంటి ఆ ప్రార్థన? అద్భుతమైన ప్రార్థన. చూద్దాం. ఇర్మియా చేసినటువంటి ప్రార్థన అద్భుతమైన విషయాలు ఉంటాయి. చూద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జర్మయా చాప్టర్ 20. ఇర్మియా అనే ప్రవక్త చేసిన ప్రార్థన ఒక 18 ఏళ్ల కుర్రోన్ని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది. కన్నీళ్లు దిగమింగుకునే పరిచారకుని చేసింది. కన్నీళ్లు బాధ దిగమింగుకునే సేవకుని చేసింది. ఏంటి ఆ ప్రార్థన? చూద్దామా? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, పేజీ నెంబర్ 644. 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, ఏంటట? నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలాగనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని వెలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఏర్చి ఇసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడుట వింటిని. తలపైకి ఎత్తండి, అర్థం చెప్తా. ఏమన్నా అర్థమైందా? నేను అర్థం చెప్తా, భయపడకండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. ఇర్మియా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఏ టైంలో చేశాడు అన్న విషయం బాగా అర్థమైంది అనుకో. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం చాలా బాగా అర్థమవుతుంది. ఇర్మియా ఎవరు?
కొత్త వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే దయచేసి టెన్షన్ పడకండి. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట ఇర్మియా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఇశ్రాయేలు దేశంలో యూదా అనే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఇర్మియా అనే ప్రవక్త ఉండేవాడు. ఈ ఇర్మియా నాన్నగారి పేరు హిల్కియా. ఇర్మియా నాన్న పేరు ఏం పేరు? హిల్కియా. హిల్కియా గారు యాజకుడు. యాజకునికి కొడుకు ఇర్మియా. ఇర్మియా ఊరు ఏంటంటే అనాతోతు. పేరు చెప్పండి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతా. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఎన్ని చాలాలు? చాలా చాలాలు. చాలా ఇంపార్టెంట్. ఏ ఊరు? అనాతోతు. తూ కాదు, అనాతోతు ఊరు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా. ఇర్మియా ఊరు అనాతోతు. ఇర్మియా తండ్రి పేరు హిల్కియా. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. ఇర్మియా బాల్యంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకుంటాడు. ఇర్మియా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను రూపింపబడకముందే నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా పరిచయం చేయాలి అని అన్నాడు. అప్పుడు ఇర్మియా ఏమన్నాడంటే, ప్రభువా నేను చేయలేనయ్యా, నేను చిన్నపిల్లన్నయ్యా, నా వల్ల కాదయ్యా అని అంటాడు. అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు ఇర్మియా, నేను అభిషేకిస్తున్నాను అంటాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు 4 రాజులు పరిపాలిస్తున్నవారు. యెషయా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. 5 మంది ఉండేవారు. పేర్లు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు, వదిలిపెట్టేసేయండి. కథలా చెప్తాను, టెన్షన్ పడకండి. నాన్న పేరు హిల్కియా, ఊరు అనాతోతు. అనాతోతులో ఉన్నటువంటి హిల్కియా కొడుకైన ఇర్మియాను దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మియా నా సేవ చేయాలని. అలా సేవకు పిలుచుకున్నప్పుడు సేవ చేద్దామని బయలుదేరాడు. ఎవరు? ఇర్మియా. సరే ప్రభువా సేవ చేద్దామన్నావు కదా, ఏం చెప్పాలి? ఏ వాక్యం చెప్పాలి? సేవ చేయాలంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కదా, ఆదివారం మీకు వాక్యాలు చెప్తుంటా, మంచి మాటలు చెప్తుంటా, అంతే కదా. ఇటువైనా బూతులు, కథక్కులి, భరతనాట్యము, కూచిపూడి ఏమయ్యాలో చెప్పరు. ఎలా బతకాలి, ఎలా జయించాలి అనేది చెప్తారు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా ఎలా బతకాలి, ఏం చేయాలి చెప్పాలి కదా. ఏం చెప్పాలి ప్రభువా ప్రజలకు అని అడిగాడు. ఎవరు? ఇర్మియా. ఎవరిని? దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా నువ్వు చూస్తున్నటువంటి రాజులు ఉన్నారే ఇప్పుడున్న దేశం, ఇప్పుడు మనకు సీఎం కానీ పిఎం కానీ, దయచేసి తప్పకుండా అనుకోపాకండి. కొంతమంది ఒక్కొక్క పార్టీ అంటే ఇష్టం. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఆ కాలంలో రాజులు పరిపాలించేవారు. ఆ రాజులు ఎలా పరిపాలించేవారంటే ఒక ప్రాంతంలో తమ బిడ్డలు, ఆ ఊరిలో వర్షాలు పడాలంటే, నా పిల్లప్పుడు వినేవాడిని, వర్షాలు పడాలంటే వేప చెట్టుకు చెప్పండి పర్లేదు పూజ చేస్తారు. పదార్థ కప్పకు ఏది మీకు తెలీదా? తెలీదా మీకు? చేస్తారు ఇవన్నీ, తెలుసో నిజం. ఇంతకుముందు ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్ళి ఐటీ కంపెనీలకు వెళ్ళి ఒరే వర్షాలు పడట్లేదురా, కప్పకు పెళ్లి చేద్దాం రారన్నారు అనుకో, ఎవడు రాడు. ఎందుకంటే చదువుకున్నారు కదా. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడంటే చదువు ఎడ్యుకేషన్ వచ్చింది, కానీ కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా మూర్ఖంగా ఉండేది. ఎంత మూర్ఖంగా ఉండేది అంటే పసిబిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఆషేరా అనే ఒక దేవత ఉంటుంది. ఆషేరా అనే దేవత. ఆ దేవత ఇప్పుడు మనకు వసంతకాలం, ఋతుకాలం అని కాలాలు ఉంటాయి. ఆకులన్నీ రాలిపోతాయి. దాన్ని ఏ కాలం అంటారు? రాలిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు వస్తాయి కదా. మోయాబీల ప్రాంతంలో ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఆకులు రాలిపోతుంటే ఆషేరా దేవత లోయలోకి వెళ్తుందంట. ఆకులు చిగురుస్తున్నప్పుడు ఆషేరా దేవత బయటకు వస్తుందంట. ఇప్పుడు ఆకులు రాలిపోతున్నప్పుడు ఆ కాలంలో ప్రజలకు తెలియదు ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి, ఎందుకు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఒరే ఆషేరా దేవత లోయలోకి వెళ్తుంది, ఇప్పుడు అర్జెంటుగా ఆషేరా దేవతను పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, ఆ ఆషేరా దేవత దగ్గర బయలు ప్రవక్తలు ఉంటారు 400 మంది. ఆ 400 మంది దగ్గరికి కన్యకలు, అమ్మాయిలు, అబ్బాయిలు మందిరంలో నగ్నంగా వ్యభిచారం చేయాలి. జోక్ కాదు, సీరియస్. చిన్న బిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఎలా బలిచ్చేవాళ్ళు అంటే, ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. దాంట్లో వెళ్ళే ముందు చిన్న బిడ్డలను బలిచ్చారు. మేము నమ్మమన్నా నీ మాట అని అంటారేమో. బైబిల్ చూపించమంటారా, కథలా చెప్పుకుంటూ పోమంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, బైబిల్ చూపించమంటారా, కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోమంటారా? వద్దురా బాబు నాన్న బైబిల్ నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో, ఎలగలు పరిగెత్తనంటారా? చూపించమంటారా చెప్పమంటారా? మీరేమో చూపించంటారా? అన్న వాళ్ళు ఏమంటే మాకేమవుద్దు చెప్పుకుంటూ వెళ్ళిపో అన్న వాళ్ళు. మిమ్మల్ని అడుగుతున్నా, చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. అదే ఇర్మియా అంటాడు. అరే ఇర్మియాతో చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, సేవ చేయాలని నువ్వు చెప్పాలా, వాక్యం ప్రకటించాలా. ఏమని ప్రకటించమంటావు ప్రభు అంటే, ఇర్మియాతో దేవుడు చెప్తాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం. ఒకవేళ మీరు తీయలేకపోయినా పర్వాలేదు, నేను చెప్తున్న దాన్ని చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, యూదా వారును నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేయుచున్నారు. తర్వాత లైన్ చూడండి. అగ్నిలో, కనిపిస్తుందా? అగ్నిలో తమ కుమారులను
తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలో తొఫెతునందు బలిపీఠములను కట్టుకొనిరి. తర్వాత 32, కాలము సమీపించుచున్నది, అప్పుడు అదే తొఫెతు అని అయిన బెన్ హిన్నోము లోయ అయినను అనబడక వధలోయ అనబడును. పాతి పెట్టబడుటకు స్థలము లేకపోవు వరకు తొఫెతులో శవములు పాతి పెట్టబడును. ఇదే యెహోవాకు. తల పైకెత్తండి, నేను కథలా చెప్తా. బైబిల్ పండితులు ఉంటారు కాబట్టి వాళ్ళ వాక్యం చూపించా, మిగతా వాళ్ళకి అర్థం కాలేదేమో, నేను అర్థం చెప్తా. ఇర్మియా సేవ చేయాలను ఏం చెప్తామంటే ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలారా, బెన్ హిన్నోము అనే లోయ ఉంటుంది, ఆ లోయలో బలిపీఠం కట్టుకున్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను. నా డాబాంజీ, నేను అడ్డమున్నానా? కనిపిస్తుంది కదా? ఇప్పుడు లోయ, ఇప్పటికి మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకో, ఆ లోయలో బలిపీఠం కట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు కట్టుకున్నారంటే చిన్న పిల్లలను బలి ఇవ్వడానికి. ఆ బలి ఇచ్చిన బిడ్డలు ఉంటారు కదా, ఆ బిడ్డలను ఆ లోయలోనే పారేసేవాళ్ళు. ఎందుకు బలిచ్చేవారంటే వర్షాలు రావాలని, దేవుణ్ణి శాంతపరచడానికి బలిచ్చేవారు చిన్న బిడ్డలు. మీకు తెలిసేదో మన భారతదేశంలో కూడా కలకత్తాలో గంగా నదిలో చంటి బిడ్డలు పారేసేవాళ్ళు. అలా జరుగుతుండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బెన్ హిన్నోము లోయ. మీరు నమ్మకపోతే ఇప్పుడు దాకా నేను చదివించానే బైబిల్లో, చదివించాలి లేట్ అయిపోతుంది, అందుకే చెప్పుకుంటూ పోతున్నా. ఆ బెన్ హిన్నోము లోయలో చంటి బిడ్డలు బలిచ్చేవారు. ఎలా బలిచ్చేవాళ్ళంటే నెక్స్ట్ వన్. ఎస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విగ్రహం, వెనకాల చూస్తారు కదా, ఆ విగ్రహంలో ఒక ఆయన పిల్లని అందిస్తున్నాడు. నెక్స్ట్ వన్. ఎస్, ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా బాగా కనిపిస్తుందా అన్న? వాళ్ళు ఓపండి, తలకాయలో కాలు చేతులు ఏదో ఊపి అనుకో అర్థమవుతుంది. లేవా కాలు చేతులు, కాళ్ళు ఎత్తదిలే, కింద పడతారు, తలకాయలు ఉంటాయి కదా, ఓపండి. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం మీద ఆ అబ్బాయిని అలా పెడతారు. దాంట్లో ఏముందని అంటారేమో, ఆ విగ్రహం ముందు చూసారా, ఆ కూర్చున్న కింద మంట పెడతారు. అది ఐరన్తో చేసింటారు. ఇప్పుడు ఆ విగ్రహం కూర్చున్న దాని కింద మంట పెట్టినప్పుడు ఆ విగ్రహం అంతా వేడిగా అవుతుంది, దగ్గ. ఆ వేడిగా అయినప్పుడు ఇలా 2 చేతులు చాచున్నాయి కదా, ఆ 2 చేతుల్లో పిల్లోని పెడతారు. ఆ పిల్లడు ఎలా ఉంటాడు చెప్పండి? ఏముంది రబ్బా చల్లగా అంటాడా? ఏమంటాడు? ఊహించుకోండి, మీ ఊహకు వదిలేస్తానా, బగ కాడుతున్న పెను మీద 2 నెలల బాబును 3 నెలల బాబును అలా కూర్చోబెట్టే వాడు ఏమవుతాడు? భయంకరంగా ఏడుస్తాడండి. మనం కనీసం అట్ట చేతులతో చేసేస్తాం. ఊహించుకోండి ఒకసారి. అలా బలిచ్చేవారు. ఇప్పుడు ఆ బాబు మాడిపోతాడు కదా, అంటే మాడిపోయి బొగ్గుతాడు. ఆ బొగ్గులను మాడిపోయిన దాన్ని ఆ లోయలో వేసేవాళ్ళు. ఏ లోయలో? బెన్ హిన్నోము లోయ. అర్థమైందా? ఇది ఎవరు చేసేవాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు, అనగా దేవుని బిడలైన ప్రజలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? వర్షాలు రావాలని, దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని. వాస్తవానికి నిజమైన దేవుడు ఎవరు? యెహోవా, ప్రభువు అయిన యేసుక్రీస్తు. అది వదిలిపెట్టి అన్ని జనులు చేసినట్టు చేశారు. ఆ పిల్లలు ఏం చేశారు? దాంట్లో వేశారు. అలా వేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఏ బిడ్డలు, చాలామంది పిల్లలు లేరని ఎంతోమంది గొడ్రాలను అవమానపరచబడి దేశాలందరూ ఏడుస్తుంటే మీకు నేను బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని ఇలా చంపేస్తారా? ఏ లోయలో అయితే మీ బిడ్డలు వేశారో అదే లోయలో మీరు మీ బిడ్డలు పెడతారు. పూడ్చడానికి ఎవరు రారు, పూడ్చడానికి కూడా ఎవరు రారు. అలా పూడ్చడానికి ఎవరు రాకపోతే మీ శవాలు కుక్కలు, పక్షులు తింటాయి. అర్థమవుతుందా? కుక్కలు తింటాయి, పక్షులు తింటాయి అని అంటాడు దేవుడు. ఆ బెన్ హిన్నోము లోయ వధలోయ అని పేరు పెట్టబడుతుంది అని చెప్పు ఇర్మియా అని చెప్పాడు. ఎవరికి? ఇర్మియాకు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలా. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయాను అనుకో, గోపాలు కొడతాడు రాజు. రాజా, నువ్వు చేస్తుంది తప్పు అన్నావు అనుకో, కొడతాడో కొట్టా, ఎవడరా నువ్వు అంటారంటరా. ఊహించుకోండి సారి, రాజు పర్మిషన్ లేకుండా అసలు మందిరంలో కూడా వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఇర్మియాకు దేవుడు ఇచ్చిన పని ఏంటి? నువ్వు వెళ్ళి చెప్పాలా. వింటారా? వినరు. నువ్వు ఇట్లా చేస్తున్నావురా. రాజే తన బిడ్డలనే ఇస్తాడు. దేనికి తెలుసా? బలికి. తన బిడ్డలు. రాజు ఆహాజు అనే రాజు ఉంటాడండి, బహు దుర్మార్గుడు ఆహాజు. హిజ్కియా నాన్న ఆహాజు ఏం చేస్తాడంటే తన కడుపును పుట్టిన బిడ్డల్నే అగ్నిలో దహించి వేస్తాడు. అది 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయంలో ఉంటుంది. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. అక్కడ తన బిడ్డల్నే బలిగా చేస్తాడు. ఎవరు తెలుసా? ఆహాజు. మీరు ఇంకా అర్థం కాలేదేమో. ఇట్లా దేవుడు చెప్తాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకు, రే మీ బిడ్డలు నాశనం చేస్తున్నారు కదా, మీ బిడ్డలు మీరే కాలుస్తున్నారు కదా, మీ బిడ్డలు రేపొద్దు మీరు ప్రేమించిన మీ భార్య మీ కళ్ళ ముందే చెరపబడతారు. మిమ్మల్ని బబులోనియన్లు వచ్చి బానిసలుగా తీసుకుపోతారు. బబులోనియన్లు మీ బిడ్డలను చంపేస్తారు అని అంటాడు. అని అంటే ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి, వీళ్ళను బానిసగా తీసుకెళ్ళాడు అనుకో, 2 నెలల బాబు 3 నెలల బాబు అనుకోండి. ఊహించుకోండి. ఇప్పుడు నాకు నా భార్య ఉందా? నా భార్య ఉందా? లేదు. కాసేపు అనుకోండి, ఉంది అనుకోండి. ఆమెకు 2 నెలల బాబు ఉన్నాడు. ఎక్కడ? చేతుల్లో. ఇప్పుడు మేము మమ్మల్ని ఎవడో వచ్చి పట్టుకెళ్తున్నాడు అనుకుందాం. మీరే నా దగ్గరకు వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చి బానిసగా వచ్చి నా కుటుంబాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు 2 నెలల బాబు పట్టుకున్న నా భార్య పని చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకు చెప్పండి?
బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు బాబుకు పాలన చేయాలంటే ఎవరి దగ్గర ఉండాలా? బాబు దగ్గర. ఇప్పుడు బాబు లేడనుకో పని చేస్తా చేయదా? చేస్తుంది. అప్పుడు బబులోనీయులు ఏం చేశారంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు బానిసగా తీసుకెళ్తున్నప్పుడు చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు. నమ్మరా? నమ్మరా? నమ్మబ్బా అంటారా? కీర్తనలు 137 కీర్తన తీయండి, చూపిస్తారు. కీర్తన గ్రంథం 137 కీర్తన. కీర్తన గ్రంథం 137 కీర్తన. కీర్తన గ్రంథం 137 కీర్తన 8వ వచనం. పాడు చేయబడబోవు బబులోను కుమారి. కనిపిస్తుందా? ఒక ఆయన రాస్తున్నాడు కీర్తన బబులోనులో ఉన్నప్పుడు. ఏమనంటే, నన్ను చూడండి, పండితులు అందరూ చూస్తున్నారు, ఏమర్థం కాదు, నేను చెప్తా, ఒక్కొక్క వచ్చిన వివరిస్తా. బబులోను, పాడు చేయబడుతున్నటువంటి బబులోను కుమారి అంటే, ఒకప్పుడు బబులోనీయులైన మీరు మమ్మల్ని పాడు చేశారు, మమ్మల్ని నాశనం చేశారు. అయితే బబులోనీయులారా, మీరు మమ్మల్ని పాడు చేశారు కదా. ఇప్పుడు చూడండి 8వ వచనం. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. కనిపిస్తుందా? కనపడలేదా? కనిపిస్తుందా? ఇప్పుడు తల పైకి అర్థం చెప్తా. ఏమంటున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ బబులోనీయులు మా బిడ్డలను పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు బండకేసి కొట్టారు, చంపారు నా బిడ్డల్ని. ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, నా భార్య ఉంది, నా భార్యకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ మీరు ఏం చేశారు? బండకేసి కొట్టారు. తర్వాత కాలం మారుతున్న కొద్దీ నేను ప్రార్థన చేస్తున్నా, ఏమని తెలుసా? నా బిడ్డలు వాళ్ళు బండకేసి కొట్టారు ప్రభువా, అదే బబులోనీయుల బిడ్డలను బండకేసి నాకు చేసినట్లు వాళ్ళకు చెయ్యా, ప్రతీకారం చెయ్యా అని అన్నాడు అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. నేను ఎందుకు మాట్లాడానంటే, అలా బతికారు ప్రజలు. అలా ప్రేమ, దయ, జాలి, కనికరం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు బతికారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అలా బతుకుతుంటే దేవుడు ఊరుకోలా, ప్రవక్తను పంపించాడు. ప్రవక్త, నువ్వు వెళ్ళి చెప్పు. ఈ మాటలు చెప్తున్నప్పుడు వింటారా ప్రజలు? వినరు. వినక ఏం చేశారంటే, అప్పుడు ఇర్మియాను ఏం చేశారంటే, తాళ్ళతో కట్టేసి వెనకల గుర్రంతో గుర్రాన్ని కొడితే కనుక ఆ యూదా అరణ్యంలో ఈడ్చుకుంటూ వెళ్ళేది. ఎవరిని? ఇర్మియాను. అంత మాత్రమే కాదు, బందీగా జైల్లో వేసేవాడు. ఎవరిని? ఇర్మియాను. ఎందుకు? వ్యభిచారం చేశాడనా? దొంగతనం చేశాడనా? మోసం చేశాడనా? కాదు. ఇలా బతకద్దండయ్యా, బిడ్డలను చంపద్దండయ్యా, బిడ్డలకు ఇలా పాపిష్టి పనులు చేయకండయ్యా, ఇలా వద్దయ్యా, దేవునికి ఇష్టం కాదయ్యా, వ్యభిచారం చేయొద్దండయ్యా, వద్దయ్యా అని చెప్పేవాడు. ఆ పుణ్యానికి ఏం చేశారు? ఇర్మియాను భయంకరంగా హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అప్పుడు హింస పెడుతుంటే ఆ హింస, బాధలో, కన్నీటిలో అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఇర్మియా చేస్తున్నాడా? ఇప్పుడు ఆ ప్రార్థన ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇప్పుడు ఆ ప్రార్థన ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. ఆ ప్రార్థన ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం ప్రార్థన. దశతలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నా కన్న తండ్రి, కృపగలిగిన ఆయన, దయగల మా దేవా, ఇర్మియా నీ ప్రేరేపణకు నేను లొంగి తినయ్యా, నీ ప్రేరేపణకు నేను లోబడి తినయ్యా. ఎందుకో తెలుసా? నీ వాక్యము నా గుండెలు అగ్ని వలె మండుచున్నదయ్యా. నీ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. తండ్రి కనికరించు. ఇక్కడ ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. క్రీస్తు నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకున్నాడని పౌలు అంటాడు. నిజమేనయ్యా. క్రీస్తు వాక్యం గుండెల్లో ఉంటే ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు వచ్చినా కనపడవయ్యా. ఈ 9 సంవత్సరాలు నీ రెక్కల చాట కాపాడిన ఈ పరిచర్యను బట్టి వందనాలయ్యా. ఈ 9 సంవత్సరాలు నీ రెక్కల చాటును అద్భుతంగా కాచి కాపాడే కారణం అంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది. నీకు వందనాలు, కృతజ్ఞతలు అయ్యా. ఇంకా దేవుని ప్రేమ అంటే ఎరుగని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని, విత్తబడిన మాటలు నూరంతలుగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.